కూటమి పాలనలో శాంతి భద్రతలపై చర్చ. ఇది చెప్పాలంటే పోలీస్ ఆఫీసర్గా, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా నాకే సిగ్గు అనిపించే విషయాలు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు దాన్ని చాలా క్లుప్తంగా నేను మాట్లాడి ముగిస్తాను. ఇటువంటి పరిస్థితిని మేము 1989లో పోలీస్ డిపార్ట్మెంట్లో చేరినప్పుడు, మరి రిటైర్ అయినాక 21లో ఉన్నప్పుడు, ఇప్పుడు 26లో ఉన్నప్పుడు చూస్తే పూర్తిగా 100% డిఫరెంట్ ఉంది. అసలు ఇది పోలీసేనా, మనము వీళ్ళు పోలీసింగ్ చేస్తున్నారా, మనం ప్రజాస్వామ్యమైన దేశంలో ఉన్నామా, ప్రాంతంలో ఉన్నామని మాలాంటి వాళ్ళకే అనుమానం వస్తుంది. మనము మన పిల్లలు ఇక్కడ సురక్షితంగా ఉండగలమా అంటే ఒకరి పాలసీకి వ్యతిరేకంగా మాట్లాడి మేము కానీ లేకపోతే మా పిల్లలు కానీ ఈ ప్రాంతంలో సురక్షితంగా ఉంటారా అనే అనుమానం నాకే కలిగేంతగా జుగుప్సాకరంగా జరుగుతుంది. ఇది మా సర్వీస్లో సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు ఇంత దరిద్రం లేదు. కానీ 2014లో రాష్ట్రం విడిపోయి ఒక కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఇది ఎట్లా ఉపయోగిస్తున్నారంటే జస్ట్ చేతిలో కర్ర మాదిరి ఉపయోగిస్తున్నారు. అప్పుడుంటే కులాల ప్రకారం చూసి పోస్టింగ్స్ ఇవ్వడము 2014 నుంచే స్టార్ట్ అయింది స్టేట్లో. అసలు డిపార్ట్మెంట్ మీద భక్తి కన్నా కులం మీద భక్తి, లేకపోతే వ్యక్తుల మీద భక్తి పెరిగిపోయిన దరిద్రమైన వ్యవహారంలో ఉంది. ఇంకా ఈసారి 2024 నుండి చూస్తే రిజల్ట్ వచ్చినప్పుడు నుంచి ఇక్కడ జరిగిన కొన్ని ఇప్పుడే స్క్రీన్లో చూపించారు, ఆ రసీద్ హత్య ఇటువంటివన్నీ జరిగిన రిజల్ట్స్ వచ్చిన 4వ తేదీ జూన్ 4 అనుకుంటా 2024లో వచ్చిన 10 గంటల నుంచే స్టార్ట్ అయింది అరాచకమైన పాలన. ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో మొదట డెమోక్రసీ మీద అటాక్ చేశారు. అంటే ప్రజలకు అలవాటు చేయాలి కదా, ఒక్కోటి అలవాటు చేసుకుంటూ వస్తున్నారు. తిరుపతిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక, దాంట్లో ఇప్పుడే చూశారు మీరు, అది ఫస్ట్ డెమోక్రసీ మీద అటాక్ చేసేసి పోలీసులు జస్ట్ ప్రేక్షకుల మాదిరి ఉంటూ టీడీపీ గుండాల చేతిలో మొత్తం 20 మంది పైన మహిళా కౌన్సిలర్స్ ఉన్నారు, అందరినీ భయభ్రాంతులుగా చేసి వారు అనుకున్న ఎన్నిక జరుపుకున్నారు. తర్వాత అత్యంత భయంకరమైన విషయము మన పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్స్. టోటల్గా ఉన్న టోటల్ కాన్స్టిట్యూన్సీ జెడ్పీటీసీ స్థానంలో ఉన్న మొత్తం ఓటర్స్ అంతా మార్చేశారు. జమ్మలమడుగు ప్రాంతం నుంచి తీసుకొచ్చేసి వీళ్ళందరూ ఇండ్లకు పరిమితం చేయించేసి పోలీసు బలంతో వాళ్ళు వచ్చి ఓట్లు వేసుకొని పోయారు. ఎందుకంటే నేను పులివెందుల 5 ఏళ్ళు పనిచేసిన కాబట్టి నాకు తెలుసు, నేను విజువల్స్ కూడా చూశాను. ఎవరు జమ్మలమడుగులు, ఎవరు పులివెందులలో అంతా నాకు తెలుసు. అంత ఘోరంగా డెమోక్రసీ మీద ఫస్ట్ అటాక్ చేశారు. తర్వాత పార్టీ లీడర్స్ మీద, అబ్బాయి చౌదరి మీద ఇంటికి ఆయన ఏదో తోటలో ఉంటే కొన్ని 100 మంది 1000 మందితో పోయి అటాక్ చేశారు. తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరులో, ఆ రోజు నేను అక్కడే ఉండడం జరిగింది. ఆ ఇల్లు కూడా మా పక్క సంతలోనే ఉంటుంది, నివసించిన ఇల్లు. నిజంగా మనిషి అనేవాడు ఆ రోజు దొరికింటే ఆయన్ని ఖైమా వేసిపోతా ఉంది ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఏదో చిన్న మాట అంటే వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు, అది మాటలతో నువ్వు ఏదన్నా సమాధానం చెప్పాలా. కానీ ఒక వ్యక్తి ప్రాణంపై దాడిదే. జస్ట్ వాళ్ళ మదర్ ఉంది ఆ ఊర్లో, అదృష్టం కొద్ది ఆయన వేరే ఇంటికి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన కొడుకు బతికిపోయారు. ఆ మూక యొక్క ఉద్రేకం పిచ్చితనం చూస్తే ఆయన దొరికింటే ఆ రోజు అప్పటికప్పుడే అతన్ని హతమైపోయాడు. తర్వాత మన అంబటి రాంబాబు గారి మీద చూసింది ప్రపంచమంతా చూశారు. ఆ రోజు కూడా ఆయన వారి చేతులు దొరికింటే ఇంటి దగ్గర ఆయన కూడా హతమయ్యేవాడు. తర్వాత జోగి రమేష్ గారి మరో మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులు అయితేనేమి, ఇంకని ఒకటి పరాకాష్ట అయిపోయింది. అసలు ఇవన్నీ మామూలే, ఇవన్నీ ఇక్కడ ఇట్లే జరుగుతుంటాయి. మీరంతా ప్రజలంతా అర్థం చేసుకోవాలి. ఇది కొత్త రాజ్యాంగము, కొత్త సిఆర్పిసి, కొత్త ఐపీసీ అన్నట్ల, కొత్త శాంతి భద్రతల పాలసీ అన్నట్ల ప్రజలకు అలవాటు చేస్తున్నారేమనిపిస్తుంది. ఈ యొక్క ప్రతి సంఘటనలో కూడా, అంటే పాతకాలం అయితే ప్రతి సంఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన ఎస్పీనో లేకపోతే కమిషనర్నో కనీసం బదిలీ చేయడమా, సస్పెండ్ చేయడమా చేస్తే కానీ చేసేవాళ్ళు గతంలో.
లేకపోతే కనీసం ఆ ఇన్స్పెక్టర్ని ఈసారి ఎస్ఐని కూడా సస్పెండ్ చేయలేదు, ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు. అటువంటి ఘోరమైన సంఘటన జరుగుతుంటే వాళ్ళని ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంటే మీరు చాలా చక్కగా చేస్తున్నారు, మా ఉత్తర్వులు పైనుండి వచ్చే ఉత్తర్వులు చక్కగా పాటిస్తున్నారని పోలీస్ అధికారులను కూడా ఎంకరేజ్ చేసినట్లు ఉంది. అన్నిటికన్నా పరాకాష్ట నిన్న ఇప్పుడు విజయవాడలో సాయి కృష్ణ గారి మరణం. అసలు టాస్క్ ఫోర్స్ వాళ్ళు మార్కాపురం ఎందుకు పోయినారు, అతన్ని ఎందుకు తెచ్చారు ఇక్కడికి అనేది అందరికి $1 మిలియన్ క్వశ్చన్. అసలు ఆ ఇన్స్పెక్టర్కి ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు అతన్ని వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలని పోలే, వేరే కారణం ఇతరత్ర కారణం వీళ్ళ పైన ఉన్న అధికారులు సిటీ కమిషనర్ స్థాయి అధికారుల ఆదేశాల మేరకే టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ పోతారు. లేకపోతే వారంటు సమన్లు సర్వదైనిక టాస్క్ ఫోర్స్ లేదు, అది అందరికీ తెలుసు, పెద్దలందరికీ. తెచ్చారు, తర్వాత అది హింసించారు, చంపారు, కనీసం బూడిద కూడా దొరకలేదు. ఆ తల్లి మీ కనీసం బూడిద ఇవ్వండి, నేను మన సంస్కారం చేసుకుంటానంటే అది కూడా ఇచ్చే పరిస్థితి లేదంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి మేము మా సర్వీస్లో 34 ఏళ్ళలో ఎప్పుడు చూడలేదు, దేశంలో కూడా ఎప్పుడు చూడలేదు. ఇది అసలు ఇంటర్నేషనల్ లెవెల్లో హ్యూమన్ రైట్స్లో డిస్కస్ కావాల్సిన విషయం. కాబట్టి ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది. దీంట్లో సామాన్య ప్రజలకు మాత్రం రచన లేకుండా ఉన్నట్ల పరిస్థితి ఏర్పడుతుంది. దీనికంతా కారణం కూడా ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళ టోపీని వాళ్ళ పవర్స్ అంతా రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళ బూట్ల దగ్గర పెట్టేసినందుకే ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నా, నేను కూడా మాజీ పోలీస్ ఆఫీసర్ అయినా, సర్వీసులో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ చెప్తున్నా, మనకు జీతభత్యాలు ఇచ్చేది ప్రజల పన్నుల నుండి మనకు జీతభత్యాలు ఇస్తారు. వాళ్ళు ఇచ్చే జీతం తీసుకొని నువ్వు ఒక వర్గానికో లేకపోతే ఒకరి ఉపయోగానికో ఒక పార్టీ దానికో నువ్వు సేవ చేయడం అనేది అనవసరం. అది పద్ధతి కాదు. మీరు భవిష్యత్తు తరాలకు ఏమిస్తున్నారు, మీరు మీ కొడుకులు మీ మనవళ్ళు అందరూ కూడా సఫర్ అవుతారు ఈ వ్యవస్థ ఎలాగుంటే. దీన్ని ఖచ్చితంగా ఏదో ఒక ఐపీఎస్ ఆఫీసర్, నేను చెప్తున్నాను, ఒక 5-6 మంది డీజీలు ఉంటారండి ప్రతి స్టేట్లో. ఆ డీజీలు అంతా కలిసి ఓ రోజు టీ పార్టీనో లేకపోతే ఒక మందు పార్టీనో పెట్టుకున్న రాత్రి, ఒరే మనకి ఏ డీజీ పదవి, ఎవరికి డీజీ పదవి ఇచ్చినా పర్వాలేదు, మనం ప్రజలకు మంచి చేస్తాం, ప్రజల జీతాలు తీసుకుంటామని ఒక్క డీజీలు 5 మంది ఉంటారండి, 5-6 మంది ఉంటారు. వాళ్ళు గట్టి నిర్ణయం తీసుకుంటే ఒక వారంలో మొత్తం డిపార్ట్మెంటు రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్ని సెట్ అవుతాయి. ఇలా ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు చెప్పాల్సి వీళ్ళకి బిజినెస్ లేదు, వాళ్ళకి చెప్పాల్సిన ఇష్యూ కాదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే డీజీ స్థాయిలో ఒక 5 మంది నిర్ణయం తీసుకుంటే మొత్తం శాంతి భద్రతలన్నీ ఒక వారంలో మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక వారంలో సెట్ అవుతుంది. నాకు అనుభవం ఉంది. గట్టి ఆఫీసర్ లేదు. ఇప్పుడు డీజీ ఆఫీస్ పోస్టులు కూడా డబ్బులతో కొనుక్కుంటున్నారు. కాబట్టి ఇక మనము ఈ దేశాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని ఆ దేవుడే రక్షించాలా. కాబట్టి ప్రజలందరూ కూడా న్యూట్రల్ పర్సన్స్, ఒక పార్టీకి సంబంధించిన వారు అందరూ న్యూట్రల్ పర్సన్స్ కూడా దీని మీద గొంతెత్తి మాట్లాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలా. మరి ఈ ఐపీఎస్ ఆఫీసర్స్లో కూడా మార్పు తీసుకురావాలా. అప్పుడే డెమోక్రసీ అనేది బట్టగప్పి బయటపడుతుందని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాట్మాన్ రాజశేఖర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ